బీజేపీలో ఏం జరుగుతుంది? అధ్యక్షుడి ఎంపికపై ఎందుకు జాప్యం జరుగుతుంది? కమలం గ్రాఫ్ తగ్గుతున్నా అగ్ర నేతలు ఎందుకు పట్టించుకోవడం లేదు? కిషన్ రెడ్డి ఇంకా ఎంతకాలం 2 పదవులను మొయ్యాలి? జనవరికి చెప్పిన డెడ్ లైన్ ను అధిష్టానం ఎందుకు దాటవేస్తుంది? అసలు కాంగ్రెస్ ను విమర్శిస్తూ కమలం పార్టీ గాడి తప్పుతుందా? తెలంగాణ బీజేపీలో ఏం జరగబోతుంది? బీజేపీ అధ్యక్షుడి నియామకంపై లేని స్పష్టత, అధికారికంగా ప్రకటన చేయని అధిష్టానం, 2 పదవుల్లో కొనసాగుతున్న కిషన్ రెడ్డి, 8 నెలలుగా అధ్యక్షుడి ఎంపికపై జాప్యం, అధిష్టానం తీరుతో నిరాశకు గురవుతున్న పార్టీ శ్రేణులు, తెలంగాణలో క్షీణిస్తున్న బీజేపీ గ్రాఫ్. తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడిప్పుడే బీజేపీపై ఊహించని కామెంట్స్ పెరుగుతున్నాయి. గతంలో కాంగ్రెస్ పార్టీ నిర్ణయాల్లో ఆలస్యం చేస్తుందని ఎద్దేవా చేస్తున్న కమలం పార్టీ ఇప్పుడు అదే పరిస్థితిని ఎదుర్కొంటోంది. ముఖ్యంగా రాష్ట్రంలో పార్టీ అధ్యక్షుడి నియామకంపై నెలలుగా స్పష్టత లేకపోవడంతో పార్టీ శ్రేణుల్లోనూ అసహనం వ్యక్తమవుతుంది. నాయకత్వ మార్పు తేలిపోయేలా సంకేతాలు వచ్చినా అధికారికంగా ఎలాంటి ప్రకటన లేకపోవడం పార్టీ గడ్డు పరిస్థితిని తలపిస్తోంది. ప్రస్తుతం కిషన్ రెడ్డి 2 పదవులు కలిగి ఉండటమే ప్రధాన సమస్యగా మారింది. కేంద్ర మంత్రిగా ఉన్న ఆయన రాష్ట్ర బీజేపీ చీఫ్ బాధ్యతలు కూడా నిర్వర్తిస్తున్నారు. అయితే 8 నెలలుగా కొత్త అధ్యక్షుడిని ప్రకటించకపోవడంతో తెలంగాణ బీజేపీ కార్యాచరణలో స్పష్టత లేకుండా పోయింది. జనవరిలో కొత్త అధ్యక్షుడిని ప్రకటిస్తామని చెప్పారు. ఇప్పుడు కొన్ని రోజుల అనంతరం చూస్తామని చెబుతున్నారు. ఈ గందరగోళం వల్ల పార్టీ శ్రేణులు నిరాశకు గురవుతున్నారు. ఇదే విషయంలో బీజేపీ గ్రాఫ్ క్షీణిస్తూ ఉన్న కేంద్ర నేతలు సరైన నిర్ణయం తీసుకోవడంలో జాప్యం చేస్తున్నారు. తెలంగాణలో పార్టీని పటిష్టంగా నిలబెట్టాలంటే మేనేజ్మెంట్ మెథడ్స్ కంటే గట్టి నాయకత్వం అవసరం. కానీ ప్రస్తుతం కాంగ్రెస్ తరహాలో నాన్చే ధోరణి అవలంబిస్తూ ఉండడం పార్టీకి మంచిది కాదని విశ్లేషకులు అంటున్నారు. కాంగ్రెస్ను ఎప్పుడు నిర్ణయాల్లో ఆలస్యం చేస్తుందని విమర్శించిన బీజేపీ ఇప్పుడు అదే విమర్శలు ఎదుర్కోవటం హాట్ టాపిక్గా మారింది. ఈ పరిణామాలతో బీజేపీ లోపలే అసంతృప్తి చెలరేగుతుందని, పార్టీకి కొత్త నాయకత్వం అవసరమని త్వరగా నిర్ణయం తీసుకోవాలనే డిమాండ్ కూడా శ్రేణుల నుంచి వినిపిస్తోంది. ఆలస్యం చేసుకుంటే పోతే తెలంగాణలో బీజేపీకి ఎదురైన అవకాశాలు చేజారిపోవడం ఖాయమని కూడా పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరి కమలం పార్టీ ఎప్పుడు స్పష్టమైన నిర్ణయం తీసుకుంటుందో చూడాలి మరి.